గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చికెన్ గోంగూర వండుతున్నాం. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చెలికాడే సరసనం ఉంటే. ఏందో మామ నీ చేయలే ఏదో మహిమ ఉంది. మహిమ కాదు, అంటే చికెన్ వేస్తా కలుపు. గోంగూర స్మెల్ ఎంత బాగుంది. నీ అబ్బా వచ్చిందిరా నాయన, మళ్ళీ ఈ ఏడ బుల్లెట్ కంటే స్పీడ్గా వస్తారా నాయన, తట్టుకోలేను నేను. ఏడ ఈ షేలలో దాక్కుని కూడా వచ్చి కనుక్కుంటుంది మామాని. బాగా రుచి పడిగినది తిన్నానికి. ఏం కోడలా ఇవాళ ఏం చేసి పెడతావు నాకు? ఈరోజు గోంగూరతో ఒక స్పెషల్ ఐటమ్ చేసి పెడతా. ఏంటో అది? పచ్చడి కానీ చేస్తావా? ఇట్లా పచ్చడి మెతుకులు పెడతాను. నువ్వు వచ్చే రాక కోడలు వస్తుంది. నేను వస్తానవనే నేను మొత్తం ప్రిపరేషన్ చేసి పెట్టినా. పోవడం కుండకాడి పోవడం వండి పెట్టడమే. వస్తాను బా. వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, కట్ట మీద పోయి అల్లకల్ల చిల్లక భలేగుంది బామ అంతే వస్తుంది నాకు. ఆ తర్వాత నువ్వే పాడుకో. అంటే సందర్భానుసారంగా పాడాను. ఇది మా తమ్ముడు పెంచల్ దాస్ రాసిన పాట, అందుకని నాకు బాగా ఇష్టం. ఇది జామ్ కట్ట మీదనే పాడావుగా ఇప్పుడు. కట్ట మీదనే సందర్భం అదే. ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా? చెప్పలేదు. కుండలో చికెన్ గోంగూర వండుతున్నా. చికెన్ గోంగూర. నాన్ వెజ్ వద్దు మామా అంటే నాన్ వెజ్ పెట్టేస్తున్నాను. వద్దనే మొత్తం తింటావు, నాకు కూడా అట్లా. నువ్వు ఏం చేస్తావు చెప్పు? వర్కౌట్ అయిపోయింది ఈరోజు. ఇక్కడ వర్కౌట్ చేయాలని ఇట్లా నన్ను వర్కౌట్ చేసావు ఈరోజు. మొత్తానికి ఇట్లా అయింది. ఇప్పుడు నూనె కాగింది. ముందు ఇద్దరు లవర్స్, నువ్వు మీ ఆయనలాగా అనుకో, పార్క్ వచ్చినారు లవర్స్. వచ్చి వాళ్ళు ఒకరినొకరు ఇట్లా పట్టుకొని, లవర్స్ ఎప్పుడు అతుక్కుంటారు కదా, పట్టుకొని చెట్టు చాటుకు పోయినట్ట. అరే పేపర్ పెన్ తీసుకురా అని తీసుకుంటే అప్పుడు రాసింట. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసనం ఉంటే, చెట్టా పట్టా చేతులు కలిపి చెట్టు చాటుకే పరిగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి
ఎంత గొప్పగా ఉంటుందో అని అని అప్పుడు ఆ పాట అలా పుట్టిందంట. ఆచార్య ఆత్రేయ గురించి నా వెనకాల ఇంత స్టోరీ ఉంది అయితే. ఇప్పుడు ఈ కుండలో చిట్టపట గురించి ఆడి చిట్టపటకి వెళ్ళాం మనం. ఎక్కడి నుంచి ఎక్కడ లింకో చూడు. కొంచెం మంట బాగా హైలోనే ఉంది మంట. మళ్ళీ మన మసాలా వేసినప్పుడు మారిందనుకో కుయ్యో మొరానాలి, కొంచెం కొంచెం హెవీ ఉంచుతాం మంట. నీ చేతిలోనే ఉంది హై సిమ్ పెట్టడం. ఒకసారి మన చెయ్యి కూడా దాటిపోతుంది. అంతేనా? అంతే మరి. నీ చేతిలో తీసి కొంచెం అల్లం సబ్బి మొత్తం వేయాలి. చూసావా మొన్న నేను చేసిన వంట రుచి అదిరిపోలే. అదిరిపోయింది. ఇప్పుడు నా చేత వేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. తిని నేను పోత కింద పడినా కూడా అది ఇట్లా వేయాలి. చూసి నేర్చుకో మామ, వంట నా దగ్గర నేర్చుకోవాలి. అలాగే అలాగే ఎట్లా వేయాలి అట్లా వేయాలి. ఏడికైనా ఒకటే ప్రక్రియ. పసుపు. పసుపు పసుపు ఎందుకు వేస్తారు? యాంటీబయాటిక్. మంచి టేస్ట్ ఉంటుంది, మంచి కూర కూడా కలర్ వస్తుంది. నేను చేసే అన్ని కూరలు కూడా బాగా కారం ఉప్పు అన్నీ బాగా పడతాయి. మా అమ్మ పచ్చి వాసన పోవడానికి ఏముంటుంది పసుపు వేస్తుంది. పచ్చివాసన అసలు ఇవి నూనెలో వేయించడమే పచ్చివాసన పోవడం. అంతేనా? అంతే. ఎంత బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇదే కూర ఉన్నట్టుంది. అదే కూర అయితే ఎట్లయితుంది మనం 1 by 1 కోడి కూర కాబట్టి దేనికైనా కొంచెం కారం ఘనంగా పడాలి. ఏందో మామ నీ చేయిలో ఏదో మహిమ ఉంది. అట్లా ఒక్కసారి వేస్తావు అంతే, మళ్ళీ వేయవు. మహిమ కాదు, గంటే ఉంది. గట్టుందబ్బా. మహిమ అంటే మళ్ళీ ఎవరు ఆ మహిమ, ఎక్కడుంది ఆ మహిమ? ఆడపిల్ల అనుకొని ఆట పట్టిస్తారు. మహిమ లేదు, మాయా లేదంటావా? లేదు. అది చెట్టు గంటే ఉంది. నాది ఇదో రాగి కడిమ ఉంది. ఇప్పుడు ధనియాల పొడి ఉంది, సరిపోయింది కూడా. తినేస్తా కలుపు. ఇప్పుడేంది అన్నీ ఒకేసారి వేస్తే ఎట్లాగా? వేసి బాగా కలబెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కలిపెట్టు అడుగు నుంచి ఇట్లా. ఓకే. ఇప్పుడు మంట పెంచకూడదు. ఇది సరిపోతుందా మసాలా? బ్రహ్మాండంగా గ్రేవీగా కావాలి. మరి గ్రేవీ ఉంటుంది, గోంగూర వేస్తాం కదా. అవును, ఇప్పుడు వేస్తే గోంగూర వేస్తా. ఇది ఉడకద్దు, చికెన్ బాగా దీంట్లో నీళ్ళు దిగుతాయి కిందికి. ఓకే. దిగి బాగా ఉడుకుతున్నప్పుడు ఇది 90% ఉడికింది. ఇది ఫుల్ గోంగూరనా? మరి పులుపు అయితే దీన్ని పట్నం గోంగూర అంటారు. గోంగూరలో తెల్ల గోంగూర అంటారు, ఎర్ర గోంగూర. ఇది ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూరలో పట్నం గోంగూర. ఇది ఈ టేస్ట్ భలే ఉంటుంది. ఉండదా? పులుపే ఉంటుంది. తెల్ల గోంగూరలో ఏముంటుంది తెలుసా? తెల్ల గోంగూరలో వేసి టమాటా వేస్తారు మళ్ళీ పులుపు కావడం కోసం. దీనికి అవసరం లేదు కాబట్టి అందుకనే మనం టమాటా వేయలేదు దీంట్లో. అవును. ఓకే. అయినా గోంగూర మటన్లో టమాటా వేసుకోవడం బాగా మసాలా చూడు ఏం కలర్ వచ్చింది చూడండి. మంచి దూర జామ పండు ఉన్నట్టుంది. అన్ని అంటే జామ పండు అంటున్నాయి. ఎందుకంటే ఈరోజు మనం జామకాయలు బాగా తిన్నాం కదా, జామ తోటలో వంట జామకాయలు తిన్నాం కాబట్టి ఉదాహరణ కూడా అదే జామ అని వస్తుంది. జామ జటక్కని లటక్కన మూత పెట్టేసి కాసేపు పెడతాం. ఇది ఎట్లయింది చూద్దాం మరి మామ. ఏదో వాసన వస్తుంది కదా, గమ్మగమ్మ ఏదో వాసన కదా, మంచి వాసన వస్తుంది. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టినావు? పేరు కదా మీ ఇద్దరక్కలు వచ్చినప్పుడు వాళ్ళ మీదికి పొగ ఆకుతా పోయింది. నా దగ్గర రాలేదు చూసావా? ఆయా మహేంద్రచారం చూమంత్రకాలే అలా చేస్తా. చూమంతరని లేదు ప్రేమ. ప్రేమ మామ, ప్రేమతో చెప్పావా? ప్రేమతో చెప్తే ఏదైనా ఉంటుంది. అది ఇప్పుడు చూడు వర్షమే ప్లీజ్ వరుణ్ ఈరోజు కొంచెం ఆగిపోయి రవి వచ్చాడు, రవిని పంపించి వరుణ్ వెళ్ళిపోయాడు.
సరే ఈ లోపల చికెన్ గారు ఏమంటారు చూద్దాం. స్మెల్ అదిరిపోయింది మామ. అంటే మనం న్యాచురల్గా దీన్ని ఏదో అంటారు మీరు మీ భాషలో, ఏంటది? ఆర్గానిక్గా చేస్తాను మేము. ఆర్గానిక్గా చేసిన ఇదే కదా. దీంట్లో కుండలో చేస్తే మనకి మాడదా? ఎందుకు? ఎన్నో నీళ్ళు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం సిమ్లోనే పెట్టాం కదా అండి, ఓకే. ఈ చికెన్లో ఉండే నీళ్ళన్నీ దిగుతాయి. ఓకే. చికెన్ కట్టినప్పుడు ఏం దిగుతాయి కదా. ఈ మరింత ఏంటంటే ఆవిరితో ఉడుకుతుంది. ఇంకా ఇదంతా బాగా ఉడికింది. అయిపోయింది, ఉడికిపోయింది. ఉడికిపోయింది. ఒక 10% ఉడకాలి. ఉడికింది కదా మామ. 10% ఉడకాలి. నువ్వు ఏం చేస్తావు అంటే నాకు గోంగూర ఓకే. ఇస్తే ఇప్పుడు అసలు గోంగూర పడుతుంది అనమాట. నిన్నెవరెల్లా మన్నారే గోంగూర కానీ ఇవన్నీ పాడిన కదా వస్తాను. అవును. నాకు నీళ్లు పిండేసి ఇచ్చేయి నాకు. ఓకే. నేను ఎట్లా వేయాలో చూపిస్తా. అందుకో గోంగూరను కూడా కత్తితో వస్తారు. నాకు నోరు జారుతుంది. నోరు జారుతుందా? నోరు ఊరుతుందా మామ? నీకు నోరు ఊరుతుంది, నాకు నోరు జారుతుంది. కోడాలని పోయి మళ్ళీ మరలా అని నోరు దానికి వచ్చింది. ఎందుకు నీకు ఈరోజు మర్దల మీద ధ్యాస మళ్ళింది. అబ్బా ఏంది, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీళ్ళే పోయలేదు కదా. దిగింటాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ నుంచి అసలు నీళ్ళు పోసినావా? లేదు లేదు లేదు. బా గోంగూర స్మెల్ ఎంత బాగుంది. అదే మరి కుండలో గోంగూర చికెన్ స్మెల్ అదిరిపోయింది. తింటే నువ్వు బెదిరిపోతావు. అంటే ప్రాస కోసం వేసాను, అంటే బెదరడం అంటే ఆ బెదరడం కాదు. ముక్కలు ఉడికాయా? బ్రహ్మాండంగా ఉడికినాయి. ఇంతకుముందే ఉడికినాయి. ముక్క ఉడికిందంటే చూడు బోన్ బయటకు వస్తుంది ముక్కలో నుంచి. అంటే ఉడికినట్టేనా? కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి అన్నమాట మనకు ఏంటి అనేది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు ఒక ముఖ్య విషయం చెప్పాలి. నేను ఒకరోజు ఒక ఫ్రెండ్ ఏదో పార్టీకి పిలిచాడు. చికెన్ వాళ్ళ ఇంట్లో వండించుకొని వచ్చాడు. వచ్చి గోంగూర మటన్ అన్నాడు. చికెన్ కాదు మటన్ తెచ్చాడు. గోంగూర మటన్ రెడీ చేసింది. అసలు గోంగూర కనిపించేది ఉంటుంది. గోంగూర కనిపించకుండా గోంగూర ఎందుకు కనపడదు అంటే అంత బాగా కరిగిపోయిందన్నా? కరిగిపోయింది కాదు, దాన్ని మిక్స్ చేసానంట. చచ్చా. గోంగూర కూడా తినేటప్పుడు గోంగూర తగులుతూ ఉండాలి. ఓకే. మనం ఇప్పుడు ఆయన అన్నట్లు పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే అది గోరింటాకి. గోంగూర ఎందుకు అవుతుంది? చేతులకు ముగ్గు మూతికి ముక్కు పెట్టుకోవచ్చు. ఆకు ఆకు ఉండాలి. నాకు ఎవరన్నా ఇది లోకో భిన్న రుచి కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే ఇట్లా ఆకు ఆకు తగలాలి. ఆకు గ్రేవీ అన్న గ్రేవీ లాగే వచ్చింది మొత్తానికి లైట్గా. ఇదైతే కరెక్ట్గా కనుక్కోండి. ఇది రాగి సంగట్లో పడితే అంతే, ఇంకా ముద్ద మింగి నిద్రపోవాల్సింది. వేడి వేడి అన్నం, మంచి మంచి గోంగూర చికెన్ కలిపి వేడిగా ఉంది. కలుపు బాగా కలుపు. నోరు ఊరిపోతుంది మామ. నాకు నోరు ఉంటుంది. నీకు పెట్టకుండా నేనే తినేస్తున్నా చూడు. నువ్వు చేసావు, నేను తింటున్నా. నువ్వే తినాలి, నువ్వే ముఖ్యం. నువ్వే తిని మామ ఎట్లుంది ఇట్లుంది అని చెప్పాలి. తినే తీరు తరి కంటే అది చిన్న అటు నోట్లు పెట్టుకుని అట్లా కాదు, నోటి నిండా ముద్ద పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు కూడా తినాలనే కోరిక కలుగుతుంది. అద్దరిపోయింది.